చేసుకోవచ్చు. నిర్మాణం అవసరం లేదు మా జాగ్రత్తగా, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏమి తెలుస్తుందో తెలియదు కదా. తర్వాత అందుకని ఈ ప్రభుత్వ విధానం ప్రకారం అమరావతి పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో ఈ అసెంబ్లీ తీర్మానం కూడా పంపిద్దామని చెప్పేసి చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఏది కావాలి ఇది అదనపు జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు కూడా ఈ దురుద్దేశమో లేకపోతే విద్వేషమో లేకపోతే రాజకీయ కారణాలు ప్రాంతీయ దురుద్దేశమో లేకోకుండా ఎటువంటి చర్యలు తీసుకోకూడదు, పర్మనెంట్ గా అమరావతి ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగబద్ధంగా సాధ్యమైన అన్ని మార్గాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. కోర్టు కూడా ఇది అంటే ఇంతకుముందు చేశారు కదా 20 ఏళ్ళ తర్వాత చేయొచ్చేమో. ఎప్పుడు కూడా చేయకూడదు, 15 ఏళ్ళ లోపునే కాదు 20 ఏళ్ళ తర్వాత కూడా. మరి అటువంటి నాయకులు మళ్ళీ తీర్మానం ఎందుకంటే చట్టము ఉన్న చట్టాన్ని రైతులు నమ్మించడం కదా, రైతులు నమ్మేశారు. కోర్టు కూడా రైతులకు అనుకూలంగా ఇచ్చింది. లాస్ట్లోనే హైకోర్టులో రాజధాని మార్చడానికి వీలు లేదు, ఏదైతే గత ప్రభుత్వం లేదు ఇది 2025లోనే మేము తీర్మానం చేసి పంపించాం. 2025లోనే తీర్మానం అయిపోయింది. తర్వాత ఇంకో సెకండ్ కౌన్సిలింగ్ అనే ఆలోచన వచ్చిందేమో, కానీ ఇది తీర్మానం చేసేటప్పటికే అప్పుడు సెకండ్ పూలింగ్ ఏం లేదు. సో పూలింగ్ అవసరమైతే ఎప్పుడైనా క్యాబినెట్ని క్యాపిటల్ని ఎక్స్పాండ్ చేయాలంటే అవకాశం ఉంది ప్రభుత్వానికి. ఏపీసీఆర్డీ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ ఫెసిలిటీ. సో కాబట్టి అది ఎప్పుడైనా అవసరమైతే చేసుకుంటాం. అవినీతిని మేము ప్రశ్నిస్తాము, రైతుల సమస్య ప్రశ్నిస్తాం కాబట్టి శాసనమండలిలో ఈ తీర్మానం పెట్టట్లేదు. మీకు అసలు మీరు ప్రశ్నించడానికి అసెంబ్లీకే రానప్పుడు ఇంకా ప్రశ్నలకి వ్యాలిడిటీ ఏముంటుంది? చట్టబద్ధంగా బలమైన ప్రశ్నలు ప్రజలు రాజ్యాంగబద్ధమైన సంస్థల దగ్గరికి మీరు రావట్లేదు, వైసీపీ రావట్లేదు. ప్రశ్నించే అవకాశాన్ని వదిలేసుకుంటున్నారు. కేవలం మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, సమాధానం చెప్పే అవకాశం లేకోకుండా మాట్లాడుకోవచ్చు అనే విధానంతో మీరు ఎవరైనా మాట్లాడచ్చు. వైసీపీ ఏముంది, సిపిఐ మాట్లాడచ్చు, లేకపోతే బీసీఎం మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు, దానికి సంబంధం లేదు. అమరావతి అనేది ఈ రాష్ట్రానికి ఒక పర్మనెంట్ రాజధానిగా ఉండాలి. రాష్ట్రంలో ఎకనామిక్ పవర్గా ఆంధ్రప్రదేశ్కి ఒక ఎకనామిక్ పవర్గా ఇది డెవలప్ చెందాలి. ఎవరు వచ్చినా కూడా రాజకీయ కక్షలతో ప్రాంతీయ విద్వేషాలతో దీన్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. రాజ్యాంగబద్ధంగా అన్ని విధాలు కూడా దీన్ని పర్మనెంట్గా చేయాలనేది ప్రభుత్వం.